వాక్యం చూసుకుందామండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. శాస్త్రంలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చాలు. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. హల్లెలూయా. చూడండి, పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తిని యేసు ప్రభు వారి యొద్దకు తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్తున్నాడు. ఎలా అంటే వారి విశ్వాసమును బట్టి. చూడండి, మనం దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మన ప్రతి అపరాధములు కూడా క్షమించబడుతున్నట్లుగా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకోటి మార్కు సువార్త 5:34 వచనం. మార్కు సువార్త 5:34 వచనం చూద్దాం. అందుకైన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఈ కుమారి, నీ విశ్వాసము నేను స్వస్థపరచెను అని చెప్తున్నాము. ఎవరంటే రక్తస్రావం కలిగిన స్త్రీ. ఈ స్త్రీ విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగు పట్టుకున్నప్పుడు వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోవడం వల్ల దేవుడు యేసు ప్రభు వారు ఏమని అంటున్నారంటే, నీ విశ్వాసమే నేను స్వస్థపరచింది. హలో, కూర్చోవాలి. వాటర్ అంటే చూడండి, అల్లరి చేయకుండా మీ పిల్లల్ని మీరు చూసుకోండి, డిస్టర్బ్ కాకుండా. హల్లెలూయా. కుమారి, నీ విశ్వాసమే నేను స్వస్థపరచను, సమాధానం గలదానివై వెళ్ళంటాడు. నీ విశ్వాసమే నేను స్వస్థపరచను అంటే విశ్వాసాన్ని బట్టి దేవుడు స్వస్థత ఇచ్చాడు. విశ్వాసమును బట్టి వారి అపరాధములు క్షమించబడ్డాయి. ఇంకోటి మార్కు సువార్త, మార్కు 6:5 వచనం. మార్కు 6:5 వచనం. అందువలన కొంతమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాడు. హల్లెలూయా. కొన్ని చోట్ల యేసు ప్రభువు రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతము ఆయన అక్కడ చేయజాలకపోయాను. కారణం వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి అక్కడ అద్భుతాలు దేవుడు చేయలేదంట. హల్లెలూయా. అంటే చూడండి, ఓవరాల్గా ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, విశ్వాసం బట్టి మన పాపములు క్షమించబడుతున్నాయి, విశ్వాసం బట్టి మనకి స్వస్థత కలుగుతున్నది, విశ్వాసాన్ని బట్టి మనకి విడుదల వస్తుంది. సమస్తము విశ్వాసం వల్లే కలుగుతున్నది. ఇంకొక వాక్యం మీకు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 21:21 వచనం. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరము చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేదు గాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. హల్లెలూయా. యేసు ఏమని చెప్తున్నాడు? మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు కలిగిన దాన్ని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాకని చెప్పిన ఎడల అలాగూ జరుగును. మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు వేటిని అడుగుతారో అవి దొరికేయని నమ్మి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పొందుకుంటాము అని చెప్తున్నాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? మనం దేవుని ఆడల విశ్వాసం ఉంచడంలో సందేహపడకూడదంట, అంటే అనుమానించకూడదంట. దేవుడు అడిగింది ఇస్తాడా, ఇవ్వడా, ఇవ్వగలడా, ఎలా ఇస్తాడు, ఎలా పాసిబిలిటీ ఉంది అని ఆలోచిస్తూ ఉంటారు. అర్థమవుతుందా మీకు? ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ దగ్గరికి ఎవరైనా వెళ్ళారనుకోండి, నువ్వు తెచ్చిపోతావయ్యా 6 రోజుల్లో అదే 4 రోజుల్లో ఈ రోగం ఇక తగ్గే అవకాశం లేదని చెప్తే, దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడమ్మా,
నువ్వు విశ్వాసం వచ్చి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా చేస్తాడు అని ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినాడు చెప్పారనుకో, ఏం మొదలవుతుంది? డాక్టరే చెప్పేశాడు కదా చచ్చిపోతామని, నిజంగా బతుకుతామా, అది నిజమా అని మనకి సందేహం మొదలవుతుంది, డౌట్, అనుమానం. ఎందుకంటే డాక్టర్ని హైలైట్ చేస్తాం. ఇక్కడ దేవుడి కన్నా మన దృష్టిలో దేవుడు డాక్టరే గొప్పవాడు, అవునా కదా? డాక్టర్ చెప్పేశాడు కదా, చాయిస్ లేదని, ఛాన్స్ లేదని, ఇక లేదని చెప్పేశాడు కదా, నిజంగా జరుగుతుందా? కానీ మళ్ళీ ప్రార్థన చేయండి స్వస్థత ఏదంటే ప్రార్థన చేసేస్తా, కానీ ఎక్కడో సందేహము. మీరు ప్రార్థన చేయనప్పుడు సందేహించకూడదు. మీరు సందేహం లేకుండా ఈ యొక్క అంజూరపు చెట్టుని ఎండిపోమనగానే ఎండిపోయినట్లుగానే ఇంతకన్నా అద్భుతాలు మీరు చేయగలరు. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు ఏదైతే అడుగుతున్నారో అది ఆల్రెడీ నాకు ఇచ్చేసాడు, ఆయనకి సాధ్యము అన్న విశ్వాసంతో ప్రార్థన చేయండి అని దేవుడు మాట్లాడారు. ఇలాంటి వాక్యాలన్నీ విన్నప్పుడు శిష్యులు కూడా డౌట్ వచ్చింది. ఏంటి ఆ డౌట్ అంటే, ఇంకొక విషయం చెప్పి మాట్లాడుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఈ వాక్యం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలి. ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుడికే గాని. చాలమ్మా, హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచువాడు మాత్రమే నిత్య జీవాన్ని కలిగి ఉంటాడు. అర్థమవుతుందా? ఏం కలిగి ఉంటాడు? నిత్య జీవం. యేసు ప్రభు వారి ఎడల నువ్వు విశ్వాసం ఉంచితేనే, నమ్మితేనే నీకు పరలోక రాజ్యం ఉంటావు, లేకపోతే లేదు. అందుకే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. ఎవరిని అనుగ్రహించాడు? ఆయన కుమారుని మనకి ఎందుకు ఇచ్చాడంటే ఆయన మీద నమ్మకం ఉంచడం వల్ల, ఆయన మీద విశ్వాసం ఉంచడం వల్లే పరలోక రాజ్యం వెళ్తామంట. 18వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. దేవుని యొద్దకి రాని ప్రతి ఒక్కరు కూడా నరకప్రాయులు. ఎందుకంటే పాపం వారి మీద ఏలుతూ ఉంటుంది కాబట్టి. పాపములోనే పుట్టాం, పాపములోనే పెరిగాం కాబట్టి మనం మరణించిన తర్వాత నరకానికి వెళ్తాం. అందుకే యేసు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచడం వల్ల పరలోక రాజ్యానికి వెళ్తాం. అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల మనం ఆత్మీయ స్వస్థత, శారీరక స్వస్థత పొందుకుంటాం. ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల మనము మన పాపములు క్షమించబడతాయి. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఎందుకు ఈ అద్భుతాలు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు? విశ్వాసం ఉంచితేనంటే నువ్వు విశ్వాసంగా ఉంటేనే రేపు పరలోక రాజ్యం వెళ్తావు. విశ్వాసం లేకపోతే పరలోక రాజ్యం వెళ్తావు. అందుకే విశ్వాసంతోనే పని. అందుకే దేవుడు విశ్వాసులు అని పిలిచాడు. అవిశ్వాసులు అయిన వారు నరకానికి, విశ్వాసులు అయిన వారు పరలోక రాజ్యం. విశ్వాసులు అంటే క్రీస్తు మీద నీకు విశ్వాసం ఉంది. నువ్వు విశ్వాసం అంటే యేసునే నమ్ముతున్నావు. ఏ విషయం? అన్ని విషయాలు యేసునే. అర్థమవుతుందా? కాబట్టి శిష్యులు అడుగుతున్నారు ఏమనంటే, లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, చాలమ్మా. శిష్యులు ఎవరు అడుగుతున్నారు? అన్నిటికీ విశ్వాసమేగా కాదు. ప్రభా మా విశ్వాసం వృద్ధి పొందించు అని అడుగుతున్నారు. విశ్వాసం వృద్ధి పొందాలంటే ఏం చేయాలి? చాలామంది మా విశ్వాసాన్ని వృద్ధి పొందించని ప్రార్థన చేసేసి నేను విశ్వాసని అనుకుంటూ ఉంటారు. సరిపోద్దా అది? అందుకే విశ్వాసానికి పరీక్షలు దేవుడు పెడుతూ ఉంటాడు, అవునా కదా?
కాబట్టి విశ్వాసాన్ని వృద్ధి పొందించు అంటే అది ఎలా వృద్ధి పొందుతుంది? ప్రార్థన వలన వృద్ధి పొందేస్తుందా? కాదు. కానీ విశ్వాసమే ప్రతిదానికి మూలాధారం. అద్భుతాలు కానీ నీ జీవితంలో ఏం జరగాలన్నా, మరి ముఖ్యంగా పరలోక రాజ్యం వెళ్ళాలంటే విశ్వాసం ఉండాలి. నువ్వులో విశ్వాసం ఉందనేది మరి నీకెలా తెలుస్తుంది? ఇది ఎలా వృద్ధి పొందించుకోవాలి, ఇది ఎలా కలిగి ఉండాలి అని మనం ఆలోచిస్తే, ప్రార్థన చేసేస్తే వచ్చేసినట్ట, చర్చికి వస్తే వచ్చేసినట్ట, వాక్యం చదివేస్తే వచ్చేసినట్ట? ఎలా, ఎప్పుడు వస్తుంది విశ్వాసం? విశ్వాసం ఎలా ప్రారంభం అవుతుంది, ఎలా వృద్ధి చెందుతుంది, విశ్వాసంలో ఎలా స్థిరపడతావు అని చూసినట్లయితే, దేవుడు ఏదైతే మనల్ని చేయమని చెప్తాడో చేయడం నిశ్చయించుకొని డిసైడ్ అయ్యి నువ్వు బయలుదేరినప్పుడే విశ్వాసం నీలో మొదలవుతుంది. హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చినప్పుడు, దేవుడు చెప్పింది చేస్తున్నప్పుడు, నాకు కళలు వచ్చినప్పుడు, ఆ కళలో నా ఇంటి గోడలు కడుతున్నట్టుగా దేవుడు చూపించేవాడు. దాని అర్థం ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. ఏంటి నాకు కళలు ఎలా వస్తాయి? నేను సేవకులను అడిగితే, నువ్వు విశ్వాసంలో కట్టబడుతున్నావు అని చెప్పారు. స్టార్టింగ్ దేవుని అందుకు వెళ్తున్నప్పుడు ఏది చెప్పినా దేవుని అందరి భయభక్తులతో చేసేదాన్ని, వెంటనే లోబడేదాన్ని, వెంటనే ఇంక జాప్యం ఉండేది కాదు. ఎందుకంటే దేవుడు మనకి చెప్పిన పని చేయడానికి, నువ్వు చేయడం మొదలుపెట్టిన వెంటనే తన యొక్క చిత్తం నెరవేర్చడానికి ఆయన ఆతురపడుతున్నాడని ఇర్మియా గ్రంథంలో ఉంది. అవునా కాదా? కాబట్టి దేవుడు చెప్పింది వెంటనే చేయాలి. అలా చేస్తున్నప్పుడు అది విశ్వాసంతో నేను కట్టబడుతున్నట్లుగా దేవుడు దర్శనం చూపించాడు. హల్లెలూయా. విశ్వాసంలో నువ్వు వృద్ధి చెందాలి, విశ్వాసంలో స్థిరపరచబడాలి, విశ్వాసంలో నువ్వు నడవాలి. విశ్వాసమే నేను నిత్యరాజ్యానికి చేర్చానంటే, దేవుడు ఏదైతే చెప్పాడో అది నీవు చేయడం మొదలు పెట్టడం, డిసైడ్ నువ్వు స్టార్ట్ చేయడమే విశ్వాసంలో నువ్వు నడవడంలో ప్రారంభమైనట్టు. ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు, అవునే కదా? ఏమని పిలిచాడు? నీవు నన్ను నమ్మితే, నువ్వు నేను చెప్పింది చేస్తే నీకు విస్తారమైన జనాంగాన్ని ఇస్తాను అన్నాడు. అవునా కదా? నీ గర్భాన్ని తెరుస్తాను అన్నాడు. నేను మామూలు మాటల్లో చెప్తున్నాను, ఇదందరికీ తెలిసిందే. గర్భాన్ని తెరుస్తాను అన్నాడు. కానీ ఉన్న పాటున బయలుదేరమన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు కుటుంబ సభ్యులను వదిలేసి తను ఉన్న పాటను బయలుదేరాలంటే ఆధారం ఏంటి చెప్పండి? ఇది చెప్పుకునే ముందు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. మత్తయి సువార్త 14వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. పద్నాలుగవ అధ్యాయం 27వ వచనం నుండి చూడండి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి. 25వ వచనం చదవండి. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పాను. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చినప్పుడు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు నడుచుటకు నీళ్ల మీద నడిచెను. కానీ అన్నది తర్వాత విషయం. హల్లెలూయా. యేసు ప్రభువారు ముందుగా శిష్యులు వెళ్ళిపోమన్నారు సముద్రం మీద దోణిలో. వీళ్ళు వెళ్ళిపోతున్నారు. రాత్రి 4వ జాముకి ప్రార్థన అయింది. లేచి చూసేసరికి వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు. వాళ్ళ యొద్దకు యేసు ప్రభువారు ఎలా వస్తున్నారు? నీటి మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. వీళ్ళు కొంచెం దూరంలో నుండి చూసి భూతమని కేకలేస్తే యేసు ప్రభువారు అంటున్నారంటే, నేనే, ధైర్యం తెచ్చుకోండి, భయపడకండి అంటే. పేతురికి కంగారు ఎక్కువగా. మళ్ళీ ఏమంటున్నాడు? ప్రభువా అది నీవే అయితే నేను రావచ్చా? సరే రమ్మనగానే వెంటనే నీళ్ళలోకి దిగి నడిచాడు. మీకు ఒక విషయం చెప్తున్నా. ఇప్పుడు బాగా మన వర్షం పడింది, ఎక్కడైనా నీళ్లు నిల్చున్నాయి,
నీకు అది తెలియని రూటు. కాలు ఎడతావా, త్వరగా నడవగలుగుతావా, బండి మీద అయితే వెళ్ళిపోగలుగుతావా, వచ్చే బైకులను అబ్జర్వ్ చేస్తావు, తెలుసున్న వాళ్ళు వచ్చారు, ఎవరు లేరనుకో అది గొయ్య కాలవా ఏంటి ఏమీ తెలియదు. అప్పుడు ఏం చేస్తావు? ఒక కర్రన్న పెట్టి చూస్తావు, కాలన్న పెట్టి చూస్తే ఎంత లోతుందో నువ్వు ఒక నిర్ధారణకు వచ్చాక ఓ ఇది ఎంతో లేదు, ఎంతో లోతు లేదు అని తెలుసుకున్న తర్వాత నువ్వు నడిచెళ్తావు తప్ప అదేంటో తెలియకుండా అడిగేసావు అదే ఏ లోతు పోయేది పడిపోతావు, మునిగిపోతావు. అవునా కదా? అంటే అక్కడ రోడ్డు ఉందా లేదా? ఎందుకంటే నీటి మీద ఎవడో నడవలేడు. అవునా కదా? రోడ్డు మీద నడుస్తాడు, నేల మీద నడుస్తాడు. కాబట్టి ఎత్తు ఎంత ఉంది, ఎంత లోతు ఉంది చూసుకొని నడుస్తావు. మరి ఇప్పుడు ఇక్కడ పేతురు నడవాల్సింది ఎక్కడా? నీటి మీద నడవాలి. లోతు అయ్యని చూసుకున్నాడా? నీటి మీద ఎవరైనా నడుస్తారా? అది నేల కాదుగా, మరి నీటి మీద నడవరుగా, నడవలేరుగా, మరి ఎలా? అదే క్రీస్తు మీద విశ్వాసం. హల్లెలూయా. పేతురుని నడిపించింది విశ్వాసము. యేసు రమ్మన్నాడు, యేసు నడుస్తున్నాడు కాబట్టి ఆయన ఉన్నాడు. ఆయన మీద విశ్వాసం నీటి మీద నడిపించింది. అర్థమవుతుందా? బేస్ ఏమన్నా ఉందా కింద? ఏం లే, ఆధారం ఏం లే. మరి ఏ ఆధారంతో నీటి మీద నడిచాడు పేతురు? క్రీస్తు విశ్వాసం. ఇప్పుడు మీకు అర్థమైందా? అబ్రహాం ఏ ఆధారంతో బయలుదేరాడు? యేసు. ఏ ఆధారం? యేసు మాట. అంతకుముందు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు, పుట్టింట్లో, తల్లిదండ్రుల దగ్గర, అన్నదమ్ముల దగ్గర, బంధువర్గం. అప్పుడు దినాల్లో ఒక గుంపుగా ఉండేవారు జనాలు, విడివిడిగా ఉండేవారు కాదు. ఎందుకంటే ఒక తెగ ఇంకో తెగని రానిచ్చేవారు కాదు, బలహీనమైన వాళ్ళ పరిపాలన చేసేవారు కాబట్టి వాళ్ళు గుంపులుగా ఉండేవారు. అవునా కాదు? అలాంటిది అబ్రహాముని విడిగా బయలుదేరమన్నాడు. బయలుదేరమని మన దాన్ని సిటీ అండి, సిటీలో ఉండేది అండి అప్పుడు. ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్ళాలంటే హైదరాబాద్ దారి పొడికి మేడమే, మనం మేడం తాగడం, రెడీగా బాత్రూమ్స్. అక్కడ అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయా? వాళ్ళు బయలుదేరాలంటే నీటి మడుగులు చూసుకోవాలి, మళ్ళీ నీటి మూటలు దొరికినప్పుడు అక్కడ గుడారాలు వేసుకోవాలి, అక్కడ నీరు దొరికే ప్లేసులు కావాలి. అవునా కదా? అవి ఎక్కువ ఎడారి ప్రాంతాలు. అలాంటి ప్రాంతాల్లో తన కాపరులు, భార్యలు, పిల్లలు, తన ఇంట అలవర్చబడిన వారందరూ కూడా ఏదో కొద్దిమందితో బయలుదేరారు. పశు సంపద, వాటికి గడ్డి చూసుకోవాలి, నీళ్లు చూసుకోవాలి. అది ఎంత కష్టమైన పనో తెలుసండి. అవన్నీ ఆలోచిస్తే ఈరోజు ఎక్కడికన్నా బయలుదేరాలంటే మనం అన్ని ఫెసిలిటీస్ ఆలోచిస్తాం. మనం ఇప్పుడు బయలుదేరుతామంటే మనం వెళ్ళే చోట ఎలా ఉంటుంది, దారి పొడికి ఎలా ఉంటుంది, బాగా అందుతుందా అందదా? అవునా కదా? అందదంటే క్యాన్లు రెడీ చేసుకుంటాం. అవునా కదా? అన్ని ఫెసిలిటీస్ చూసుకుంటాం కానీ దేవుడే ఉన్నాడని బయలుదేరిపోతావా? ఆహా. కానీ మరి అబ్రహాం బయలుదేరాడంటే ఏ పాటి విశ్వాసం కావాలి? మరి అందుకే అయ్యాడు అబ్రహాం విశ్వాసులకు తండ్రి. ఊరికనే అయ్యాడా చెప్పండి? అబ్రహాం వచ్చేయమంటే వచ్చేసాడని మాటల్లో చెప్పుకోవడమా? ఉన్న పాటల ఫ్యామిలీని వదిలి రావడం అంటే అది మామూలు విషయం కాదు. అర్థమవుతుందా? ఎక్కడ తిండి ఉంటుందో, ఎక్కడ పోతారో, ఎక్కడ చనిపోతారో తెలియదు, భయం. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాం కదిలేడు అంటే విశ్వాసం. ఎవరి మీద? దేవుని మాటను నమ్మాడు. అతని విశ్వాసం అక్కడ కనబడింది. నీ విశ్వాసం, నా విశ్వాసం దేవుడు చెప్పినప్పుడు విశ్వాసం కనబడాలి. ఆయన మీద నమ్మకం ఉంటే బయలుదేరాలి అంతే. ఒక దైవజనుడిని సేవకు సిద్ధపడిన వాడిని వాళ్ళ ఆత్మీయ తండ్రి వేరే ఊర్లో ఉంటే పిలిచాడంట రమ్మని. రావాలి నువ్వు అర్జెంటుగా పరిచర్యకి. అలాగే అని కాదు, బయలుదేరిపోయాడు. చేతిలో రూపాయి లేదు కానీ దైవజనుడు ఆత్మీయ తండ్రి రమ్మన్నాడు, బయలుదేరిపోవాలి, లోబడాలి. కాబట్టి తండ్రి పిలిచాడు, నేను వెళ్తాను కాబట్టి ఆ పిలిపించిన దేవుడే నాకు సహాయమని ఆ దైవజనుడు రైల్వే స్టేషన్కి వెళ్ళి కామ్గా వెళ్ళిపోయి నుంచున్నాడంట. ప్రభువా, నీ హస్తం ఎలా చాపుతావు, నేను నిన్ను నమ్మొచ్చాను, నువ్వు నేను ఎలా పంపిస్తావు అని ఎదురు చూస్తుంటే ఎవరో ఒక ఆయన వచ్చి కౌగిలించుకొని ప్రైజ్ లార్డ్ చెప్పి ఆయనకి టికెట్కి డబ్బులు ఇచ్చి వెళ్ళాడంట. ఎవరో ఏంటో విషయం ఏమీ తెలియదంట. అర్థమవుతుందా?
మరి ఎవరిచ్చారు? అది దేవుని యందు విశ్వాసం. అతను ఇప్పుడు అతను ఏం చూపించి వచ్చాడు? దేవుని మీద విశ్వాసం ఉంచి వచ్చాడు. ఎందుకు ఈ పరిస్థితి దేవుడు అనుమతిస్తాడు? ముందే డబ్బులు ఇచ్చేయచ్చు కదంటే, నీ విశ్వాసానికి పరీక్ష. నువ్వు విశ్వాసములో ఎదగాలి, నువ్వు విశ్వాసములో వృద్ధి చెందాలి, నువ్వు విశ్వాసంలో నిలబడాలి. ఈ విశ్వాసమే నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తుంది. ఈ విశ్వాసమే యేసులో ఉంచడం వల్ల నువ్వు తొట్టిల్లిపోకుండా యేసు మార్గంలో నడవడం, అది రక్షణ మార్గం అవుతుంది, అది దేవుని మార్గం అవుతుంది, అదే నిత్యరాజ్యానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఆయన కోసం కాదు, నువ్వు విశ్వాసంలో ఉంటేనే పరలోక రాజ్యం అంటావు. అక్కడ అది శాసనం. అవునే కదా? నీకు ఏదైనా జాబ్ ఇవ్వాలంటే నువ్వు ఒక ఎగ్జామ్ రాయాలి, క్వాలిఫై అవ్వాలి. కాబట్టి నువ్వు ప్రిపేర్ అవ్వాలి. ఇన్ని మార్కులు వస్తేనే కానీ, బోర్డర్ చేస్తేనే కానీ నీకు రాదు జాబు. కాబట్టి నువ్వు ప్రిపేర్ అవ్వాలి. అక్కడ శాసనం అది. అక్కడ ఆ రిజల్ట్ వస్తేనే కానీ నీకు ఇవ్వరు జాబ్, పాస్ అవ్వదు. అవునా కాదా? అలాగే నువ్వు విశ్వాసం అయితేనే పనులు రాజు అంటావు. నీ విశ్వాసమైనా అన్ని ఇంట్లోకి ఇచ్చేస్తే నాకు విశ్వాసం ఉందని నీ పనులు చేసుకుంటావా? దేవుడు ఏది చేయమంటాడో అది ఎలా ఉంటుందంటే, అబ్రహామును బయలుదేరమన్నాడు కానీ ఎక్కడికి బయలుదేరాలి? ఏం చెయ్యాలి? ఎలా వెళ్ళాలి? ఏం చేస్తాడు దేవుడు? ఎక్కడికి తీసుకెళ్తాడు? ఏమిస్తాడు? ఏం జరుగుతుంది? ఎవరైనా తెలుసా అబ్రహాంకి? ఏమీ తెలియదు. మరి ఎలా బయలుదేరాడు? విశ్వాసం. హల్లెలూయా. అటువంటి విశ్వాసం కావాలి దేవుడికి. ఆ విశ్వాసాన్ని చూసి మురిసిపోవాలి దేవుడు. అబ్రహాం విశ్వాసం ఎంత గొప్పదంటే, ఎక్కడికి, దేనికి? మరి నేను వస్తాను, నాకు అక్కడ ఏమిస్తావు? పోషిస్తావా? నా పరిస్థితి ఇలా ఉంది, మరి నేను బయలుదేరి వచ్చేస్తున్నాను. ఏమన్నా అడిగాడా? ఎంత గొప్ప విశ్వాసం అండి. బయలుదేరుకోమనగానే బయలుదేరిపోయాడు. কোনো 10 మంది అన్న సాక్షి జీవితాలు చూసాడా? మనకంటే ముందు వెళ్ళిన సేవకుల జీవితాలు చూసాడా? ఈడు వెళ్ళాడా? ఈడు వేసిన నమ్మి వెళ్ళాడు, బతికాడు కాబట్టి నేను వెళ్ళొచ్చు అనుకున్నాడా? ఈడు తెచ్చాడు కాబట్టి వెళ్ళకూడదు అనుకున్నాడా? బయలుదేరాడా లేదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎలా బయలుదేరాడు? విశ్వాసం. ఈరోజు నీకు నాకు అటువంటి విశ్వాసం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమవుతుందా మీకు? చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చూడండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినముల ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినముల్లో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె ఎగినట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. మనం ఇంకోటి చూస్తే మత్తయి సువార్తలోనూ అక్కడో, మనుష్యుడు దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని ఉంటుంది. మత్తయి 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. 3వ వచనం నుంచి, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెగినట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. మనుష్యుడు దేని వలన జీవించడు అంటే రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట, దేవుని నోట నుండి వచ్చు మాట మీద విశ్వాసం ఉంచి నువ్వు కదిలితే నువ్వు బ్రతుకుతావు, నువ్వు జీవిస్తావు. నీ నమ్మకం దేనిలో ఉండాలి అంటే నీకు ఎదురుగా కనిపించే ఆశీర్వాదాలను బట్టి కాదు, దేవుని మాట నమ్మాలి, దాని మీద విశ్వాసం ఉంచాలి, మాటను నమ్మి బయలుదేరాలి. నీకు అన్ని చూపిస్తే కాదు. నాకు దేవుడు పరిచర్యకి వెళ్ళమన్నప్పుడు ఏం చూపించేవాడు కాదు. చాలా మంది నేను వెళ్ళే చోటికి చెప్పాను, అక్కడ కదలరు, అక్కడ వినరు, అక్కడ చెయ్యరు, అక్కడ చెందరు.
అదంతా నాకు అనవసరం. అక్కడ కదులుతారా, అక్కడ కదలరా, అక్కడ వింటారా, అక్కడ వినరా నాకు తెలియదు. మరి ఎలా వచ్చావు? దేవుని మాటకు లోబడి వచ్చావు. దేవుని మాట మీద విశ్వాసం ఉంచి వచ్చాను. మోషేని చూస్తే మోషే మాట ఫరో వింటాడా? వింటాడా ఫరో? వినడు. మరి ఎలా బయలుదేరాడు మోషే? దేవుని ఆజ్ఞ. దేవుడు వెళ్ళమని చెప్పాడు, మాటని విని వచ్చాడు. వింటాడో తెలీదు, వినడో తెలీదు, పంపుతాడో తెలీదు, ఏమీ తెలియదు. కానీ ఎవరిని పట్టుకొని ఆధారం చేసుకొని మోషే వచ్చాడు? దేవుని మాట. ఇప్పుడు అరణ్యమునకు తీసుకెళ్ళమంటున్నాడు, దారేంటో కూడా దేవుడే చెప్పాడు. తీరా ఆధారం చూస్తే ఏమొచ్చింది? అడ్డు ఎర్ర సముద్రం వచ్చింది. ఇదేంటి ఎర్ర సముద్రం గుండా వచ్చు? నీకు తెలుసు ఇక్కడ దారి లేదేంటి? ఇంకో దారి వైపు వెళ్తే కేవలం 11 రోజులు వెళ్ళిపోతాం. ఈ ఎర్ర సముద్రం గుండా ఎందుకు తీసుకొచ్చావు? ఎలా వెళ్ళగలమా? తెలీదు. దేవుడి మాట మీద విశ్వాసం నుంచి వచ్చేసాను. ఆ మాటని నమ్మాడు కాబట్టి ఎర్ర సముద్రం పాయనయ్యింది. హల్లెలూయా. దేన్ని నమ్మి బయలుదేరాడంటే మోషే? దేవుని మాట. మాట వలన జీవిస్తాం. ఆయన మాట నమ్మి బయలుదేరాడు. ఆయన ఆజ్ఞ తీసుకొని బయలుదేరాడు. ఆయన ఆజ్ఞ మీద విశ్వాసం ఉంచాడు. నువ్వు బయలుదేరండి, ఆజ్ఞ మీద విశ్వాసం ఉంచాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచాడు. అందుకే మనుష్యుడు రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చి మాట వల్ల జీవిస్తాడు. 2007లో నాకు పిలుపు వచ్చినప్పుడు నేను 4 గోడల మధ్య నేను ఉన్నాను. ఎవరో నాకు తెలియదు. నేను నలుగురిని పరిచయం పెంచుకొని చూడను. ఎందుకంటే వాక్యం వెంటనే మాట్లాడుతాను. స్వలాభాన్ని ఆశించి మనుషుల పరిచయాలు పెంచుకోవడాలు, ఏదో ఆశించి. ఈరోజు మనుషులందరూ కూడా ఏదో ఆశించే చేస్తూ ఉంటారు. దేవుడు అనేవాడు ప్రతిదీ కూడా ఎవరి మీద అనుకోవాలని దేవుడి మీద అనుకో. పిలుపు వచ్చింది, నాకు ఎవరో తెలియదు. దేవుడు ఏమన్నాడు? నేనే పంపిస్తాను. జాబ్ కోసం కాదు నువ్వు ప్రయత్నించవలసింది, నా పరిచర్య చేయడం కోసం. 2007లో మాట్లాడిన మాట పరిచర్య వెంటనే వచ్చేసిందా? నాది జాబ్. నాకు వెంటనే పోషణ దేవుడు కట్ల చూపించాడా? లేదు. పోషిస్తానని చెప్పాడు, నువ్వు పని చేయని చెప్పాడు. నేను లోబడి పని మొదలుపెట్టిన మరుక్షణం దేవుడు ఎలా వచ్చిందో తెలియదు, సమృద్ధి వచ్చింది ఇంట్లో. అంతే. నేను ప్రతి దినం పరిచర్యకి పిలిచినప్పుడు ఎక్కువ నేను బుక్స్ పెట్టుకునేదాన్ని. బైబుళ్ళు, సాక్ష్యాలు, పుస్తకాలు అన్నీ నా చుట్టూ పెట్టుకునేదాన్ని. చాలా ఆర్థిక ఇబ్బంది ఉండేది. అలాగే డిఎస్సి పుస్తకాలు కూడా పెట్టుకునేదాన్ని. ఒక పూట అది, ఒక పూట ఇది. ఎలాగైనా జాబ్ కొట్టేయాలి. జాబ్ కొట్టేయాలంటే కాస్త భక్తి జీవితం కూడా చేయాలి. అవునే కదా? భక్తి ఉంటే దేవుడు ప్రార్థన చేస్తే జాబ్ ఇస్తాడు. ఇది నా ఆలోచన. కానీ వాక్యం ఎక్కువ చదువుతుంటే దేవుడు మాట్లాడుతూ అన్నాడు. వాక్య గ్రహింపు ఉంది. దేవుడు ఒకటే అన్నాడు, నువ్వు తెలిసిన దాన్ని, నీవు గ్రహించిన దాన్ని జీవంలోకి నడిపించు మాటలను నువ్వు అనేకులకి చెప్పాలి. నేను పోషిస్తాను, నువ్వు జాబ్ను విడిచిపెట్టు అని దేవుడు మాట్లాడినప్పుడు, దాని కొరకు కలని సిద్ధపడు, దీని కొరకు సిద్ధపడు అన్నప్పుడు నేను ఒప్పుకోవడం జరిగింది. కమిట్మెంట్ అవ్వడం జరిగింది. డిసైడ్ అయిపోయాను. అయిపోయాక నాకు ఒక టెస్ట్. ఏంటి ఆ టెస్ట్ అంటే, నా హస్బెండ్ మారలేదు. అప్పటికి దేవుడు కదా ఏమీ తెలియదు. కేవలం మనీ కోసమే. ఒక మనిషిగా కూడా గుర్తించడు. కేవలం ధనం కావాలంతే. అతనికి జాబ్ చేయాలి. వెయిట్ చేస్తున్నాడు, నా జాబ్ వస్తే డిపెండ్ అయిపోవచ్చాను. అలానే డైరెక్ట్ చెప్పడం లోపు అయిపోతాను. నేను డైరెక్ట్గా జాబ్ ప్రిపేర్ డిఎస్సి తనకి చూస్తున్నాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు. మధ్యలో కొంచెం తీస్తున్నాను. ఎక్కువ వాక్యము పుస్తకాలే, దేవుడి పుస్తకాలే కనబడుతున్నాయి. తను అన్నాడు, పుస్తకాలు నీకు చదివేసినట్టున్నావుగా, అవి తీసుకట్టగట్టి నాకు చిరాకు వస్తుంది. ఆ డిఎస్సి పుస్తకాలే చదువు అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాను. నేనేం చేశానంటే ఆ డిఎస్సి పుస్తకాలు తీసి చదువుతుంటే పరిశుద్ధాత్మను దుఃఖపడుతున్నాను. అసలు ఒక్క ముక్క ఎక్కట్లేదు. ఇంకా ఎప్పుడైతే కమిట్ అయ్యానో పుస్తకాలు తీసి కట్టి అన్న మాట వినపడుతుంది. తీసి డిఎస్సి పుస్తకాలన్నీ కట్టేసి పక్కన సాయంత్రం వచ్చి పర్టికులర్గా
నేనేం కట్టానో చూస్తున్నాడు. అంటే అపవాది నన్ను శోధిస్తుంది, వెనక్కి వెళ్ళిపోతానా ఉంటానా. అదేంటి ఈ పుస్తకాలు కట్టావు, ఆ పుస్తకాలు కట్టవా? నేను అన్నాను, ఇక లాభం లేదు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు. తనకి ఏం తెలుసు పిలుచుకుంటున్నాడు అంటే దేవుడే తెలియదు, పిలుపు అంటే ఏం తెలుస్తుంది. దేవుడు నన్ను పిలుచుకుంటున్నాడు. లోబడకపోతే చెట్టు పెళ్ళగిప్పబడినట్టు చూపించాడు. నువ్వు ఒప్పుకోవని చెప్తే నేనే తీసేస్తానని దేవుడు చూపించాడు. అవునా అని భయపడుకోలేదు. బీభత్సమైన కేకలు, విడాకులు ఇచ్చేస్తా, బయటికి పో, వెంటనే మా ఇంటికి ఫోన్, ఈ అమ్మాయి నాకు వద్దు, ఈ అమ్మాయికి విడాకులు ఇచ్చేస్తా. ఏంటి రీజన్ చెప్పట్లా. అరుచుకుంటూ ఉంటే నాకు సిగ్గు, ఎవరికైనా బయటకు వినబడితే గబగబట్ట రాసి మీదకి వెళ్ళిపోయి మొక్కళ్ళు వేసి, నువ్వు నన్ను పిలుచుకున్నావు, నాతో మాట్లాడాడు, వాళ్ళు మేము చెప్తే వినరు, నువ్వు మాట్లాడు. ఇంత తేలిగ్గా చెప్పలా. కన్నీటి ప్రార్థనే, గుండెలు అవిసేలా అరుస్తూ ఏడుస్తూ, నువ్వు మాట్లాడు ప్రభా, నాకు చెప్పవుగా, నువ్వు వాళ్ళకి చెప్పు. నేనైతే చేయలేను, నేను నీ మాటని నేను నిలబడతా, బ్రతికితే నీ కోసం చేస్తా సేవ, చచ్చిపోతే పరలోకం పోతా, కానీ వెనక్కి తిరిగేది లేదు, కానీ నువ్వే మాట్లాడాలి అని చెప్పాను. పైదాకా మెట్లు వినడానికి వచ్చాడు, సంథింగ్ నాకు నీడగా కనిపించింది. ఇంక నేను తన వైపు చూడలా. తర్వాత ఆ మర్నాడు నుంచి మాట్లాడడం మానేశాడు. నా పరిచయ జోలికి కానీ నా జోలికి కూడా రావడం మానేశాడు. ఉంది అరెస్ట్ ఇండైరెక్ట్గా, కానీ డైరెక్ట్ అయ్యేవాడు కాదు. భయం ఆవరింపబడింది. పరిచర్య విషయంలో విడిచిపెట్టడం జరిగింది. హల్లెలూయా. కావాలని అపవాది శోధిస్తున్నప్పుడు దేవుడు ఆ పరీక్షలో విశ్వాసం ఉంచి నిలబడతానా లేదా అని దేవుడు అపవాది శోధిస్తున్నప్పుడు పరీక్షిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నేను ఇక వెళ్ళేది లేదు, తను ఏమన్నా సరే, నువ్వు వద్దన్నావు, నువ్వు నీ పనే చేయమన్నావు, దానికే నేను. అది ఎంత స్ట్రాంగ్గా చెప్పేదాన్ని అంటే, నేను ఉన్నది అందుకే ఆయన పిలిచాడు. ఏమన్నంటే నాకు పని అప్పగించింది దేవుడు, మనుషుడు కాదు. దేవుని కన్నా గొప్పోడు ఎవడన్నా ఉన్నాడా? చెప్పించగలరా? చెప్పించాడు. ఎవరు లేరుగా, అవునా కాదా? చేసేది పని ఎవరు పని చేస్తున్నావు? మనుషుల పని చేస్తేనే జీతం వస్తుంది, దేవుడి పని చేస్తే నీకు రిటైర్మెంట్ ఉంటుంది, దీనికి ఉంటుందా? ముదిమి వచ్చే వరకు ఎత్తి పట్టుకొని వాడని నేనే. నీ బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములు వెంట వస్తాయి. అర్థమవుతుందా? నీ జీతం ఎంత అని చెప్తారు నీ పనితనమును బట్టి. దేవుడు అలా కాదు, మన తన్ని పనితనమును బట్టి జీతం కాదు, మనకి ఎంత అవసరమో అంతా కూడా ఇస్తాడు. ఈరోజు నీకు 10 రూపాయలు అవసరమా? 10 రూపాయలు ఇస్తాడు. 100 రూపాయలు అవసరమా? 100 ఇస్తాడు. సపోజ్ నీకు ఎల్లుండి 1,00,000 అవసరమా? ఇస్తాడు. ఎంత అవసరమో అంత ఇవ్వగలడు ఆయన. నీకు అవసరం లేకపోతే ఇవ్వడు. ఈరోజు నువ్వు లోన్ కట్టుకోవాలి, 10,000 ఇస్తున్నాడు దేవుడు, దేవునికి స్తోత్రం. లోన్ 2 నెలలు అయిపోయింది, ఆహా ఈ 10,000 మిగులుతాయి అనుకుంటాం. లోన్ అయిపోయింది, ఇంకా డబ్బులు ఇవ్వడు. లోన్ అయిపోయిందిగా, ఈ 10,000 వస్తున్నాయి, దీన్ని అలా ముడేయచ్చు ఇలా ముడేయచ్చు అని ఎత్తులు వేయొద్దు. దేవుడు ఏం చెప్పాడని చెప్పి, నీ దగ్గర ఉన్న దాన్ని బట్టి లోన్ తీసుకుంటే 10,000 ఎలా కట్టగలమో అని ఆలోచించుకో. అది దేవుడు చేయమన్నాడే ఖచ్చితంగా వస్తుంది. 2,000 కూడా కట్టడానికి భయపడిపోయిందని ఏం తీసుకోవాలి, నేను అప్పుంటే భయం అప్పుంటే భయం. పరిచయం ఛానల్ అలాగే వస్తుంది, దాన్ని ముందుకు వెళ్ళేదాన్ని కాదు. దేవుడు ముందుకు అడిగేయట్లేదని అర్థమైంది. ఇదేసేలా లేదని ఏం చేలా చేశాడు. కారు నేను అనుకోకుండా కొనడం జరిగింది. ఎలా? ఆయన ఏమిచ్చాడు? 2,000 కట్టలేనన్నదాన్ని అనుకుంటే కారుకి ఈఎంఐ 11 ఎలా కట్టేస్తున్నాడు నాకే తెలియదు. నిజంగా నాకు తెలియదు. నేను మొన్న అయితే డబ్బులు చాలా అవసరమయ్యాయి, ప్రభా ఎలా అనుకుంటే ఒక సిస్టర్ వచ్చి ప్రేయర్ చేయించుకోవడానికి వస్తానంది. సరే ప్రేయర్ నైట్ అయిపోయింది, అయినా సరే 2 ఆబ్లాక్లోనే ఉంటాయి కదా వచ్చి. షాక్ నాకైతే. వాళ్ళ అబ్బాయిని పనికి పంపించింది, ఒక షాప్లో పెట్టించింది. మొదటి జీతం అంట, ప్రథమ కానుకలు దేవునికి ఇవ్వాలి, మొదటి జీతం. దేవుడు అంటున్నాడుగా మలాఖీ గ్రంథంలో, ప్రథమ కానుకలు 10% అని. ఆమె ప్రథమ కానుక దేవునికి ఇచ్చేయాలని తెచ్చి
నిజంగా అమ్మాయి ఎన్ని ఇబ్బందుల్లో ఉందో తెలుసండి మీకు, చాలా ఇబ్బందుల్లో ఉంది. అయినప్పటికీ దేవునికి లోబడి ఆ ప్రథమ ఫలం తెచ్చి అలా చేతిలో పెట్టి 11,000 శాలరీ, నేను కట్టవలసిన ఈఎంఐ కూడా 11,000. దశం భాగం తీసి నా చేతిలో కొన్ని ఉంటే వేసి అలాగే కారుకి ఇచ్చేసాను. హల్లెలూయా. అలాగే ఒకసారి కారుకు లేకపోతే ఇంకొకరు ఎవరు అలాగే జీతమో సంథింగ్ ఏదో లోన్ వస్తే తెచ్చి ఇచ్చారు. ఏదో విధంగా దేవుడు ఇస్తాడు. మనకు అక్కడ కట్టవలసింది ఉంటే, కట్టవలసింది లేనప్పుడు ఉండదు. మనం అనుకుంటాం మన చేతిలో డబ్బుల్లో మనల్ని చూసుకొని మన శాలరీ చూసుకోవాలి, నేను అది కట్టలేను అంటాం. దేవుడు అది చేయమంటే కొనమంటే నీ దగ్గర డబ్బులు చూసుకొని అడిగేకు. దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచు, అడిగే మాట మీద విశ్వాసం ఉంచు. నిన్ను, నీ డబ్బుని, నీ పరిస్థితుల్ని, నీ చుట్టూ ఉన్న వాటిని బట్టి నువ్వు మాట్లాడకు. అది విశ్వాసం కాదు, క్రీస్తు మీద విశ్వాసం. క్రీస్తు చెప్పిన పని ఎలా ఉంటుందంటే అసలు అడిగేయలేమన్నట్టు ఉంటుంది. నీ చేతిలో రూపాయి ఉండదు, కోట్లు విలువ చేసే కొంతమంది దేవుడు చెప్తూ ఉంటాడు, లక్షల్లో విలువ చేసి కొంతమంది దేవుడు చెప్తూ ఉంటాడు. ఎలా? విశ్వాసము. హల్లెలూయా. నువ్వు మందిరాన్ని కడతావంటే కనీసం రూమ్ కొనుక్కోలేని స్థితి మనకి. అంత పెద్ద మందిరం ఎలా కడతామంటే కట్టిస్తాడు ఆయన. ఎలా అంటే ఆయన మాట మీద విశ్వాసం ఉంచాలి. అండ్ మనం ఎలా నడుచుకోవాలంటే విశ్వాసంలో నడుచుకోవాలి. విశ్వాసులు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తారు. విశ్వాసులే అద్భుతాలు చూస్తారు. విశ్వాసులే స్వస్థత పొందుకుంటారు. విశ్వాసులే ఆయన కార్యాలు చూస్తారు. ఆయన కొరకు నిలబడగలుగుతారు. అంతా విశ్వాసమే. అది ఎవరి యందు అంటే క్రీస్తునందు. క్రీస్తునందు విశ్వాసం అనగా ఆయన నోట నుండి వచ్చే మాటను బట్టి విశ్వాసం ఉంచాలి. కానీ ఆయన చెప్పిన దానికి మనకి అక్కడ పరిస్థితులు కనబడాలని కాదు. నన్ను పరిచయకు పిలిచినప్పుడు నాకింత ఆత్మలు కదులుతారని నాకు తెలియదు, వస్తారని గ్యారంటీ లేదు, రారని గ్యారంటీ లేదు, ఏం జరుగుతుందో నాకు తెలీదు. మరి ఏ ఆధారం? ఆయన మాట మీద నమ్మకం. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడు, ఆయన తెల్లినను వర్షనేముగానే ఆయన మరువని వాడు, ఆయన కునుకక నిద్రపోక మనల్ని కాపాడుచున్నవాడు, ఆయన అరచేతుల్లోనే మనల్ని చెక్కుకొని ఉన్నవాడు. అన్నిటికన్నా మోస్ట్ వాల్యుబుల్ పాయింట్ ఏంటంటే మన కోసం ప్రాణమే పెట్టినవాడు. ఇంకెంతకన్నా ఏమైనా ఉందా? ఆయన ఏం పెట్టాడు మన కోసం? మన కోసం ప్రాణమే పెట్టిన వారి మాట మీద విశ్వాసం ఉంచట్లేదంటే ఒక అవిశ్వాసవి. అవిశ్వాసుల పాపములు ఎలా క్షమించబడతాయి? అవిశ్వాసులు ఆశ్చర్య కార్యాలు ఎలా చూస్తారు? అవిశ్వాసులు దేవుణ్ణి ఎలా దర్శించగలుగుతారు? విశ్వాసులు మాత్రమే ఆయన చూడగలుగుతారు, ఆయన స్పర్శ అనుభవించగలుగుతారు, ఆయన గమనము చూడగలుగుతారు. నువ్వు ఆయన గమనము చూడాలంటే ఆయన వందు విశ్వాసం ఉంచాలి. అబ్రహాముకి దేవుడు మాట్లాడి ఉన్నాడు, బయలుదేరమని. నిజంగా ఆయన ఉనికిని, ఆయన మీద విశ్వాసం ఉంచిన ఆయన దీవించబడ్డం ఎలా చూశాడంటే ఆ మాట మీద నమ్మి బయలుదేరాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏదైనా చెయ్యాలంటే 10 సూచనలు 100 కార్యాలు అనే కదా. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా. మాట సెలవిస్తే చాలా ఆయన బయలుదేరు. ఏంటయ్యా నీ నమ్మకం? యేసు. ఏముందయ్యా ఆయన చెప్పింది? యేసు. అబ్రహాము లోతు విడిపోవలసి వచ్చినప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మి లోతు ఎటువైపు వెళ్తే ఆపోజిట్ నేను వెళ్తానన్నాడు. లోతు దేవుని యొక్క పాదముల యొక్క అడిగి, ప్రభా నేను ఎటు వెళ్ళాలని అడిగితే ఆయన చెప్పిన మాటను బట్టి విశ్వాసం ఉంచి వెళ్ళుంటే బాగుండేది. కానీ కంటికి కనిపించింది. చూశాడు, సొదొమ గొమొర్రా పట్టణాలు చాలా పచ్చగా ఉన్నాయి, ఎక్కడికి వెళ్తే నేను దీవించబడతాను, ఎందుకంటే అది సమృద్ధి కలిగిన పట్టణము, అక్కడ సకల సౌకర్యాలు ఉన్నాయి, ఆ సౌకర్యాల చేత నేను సుఖపడతాను. కంటితో అవి చూసి వెళ్ళాడు, అవే నాశనం అయిపోయి తన కుటుంబం కూడా నాశనం అయిపోయింది. కానీ అబ్రహాము చూసింది ఆపోజిట్, రాళ్ళు రప్పలు ముళ్ళ కంపలు తప్ప ఏమీ లేదు. కానీ దేవుని మాట మీద విశ్వాసం ఉంచితే అదే పచ్చగా
దేవుడు మార్చి అది స్వాస్థ్యంగా అబ్రహాముకి ఇచ్చి ఉన్నాడు. కారణం ఏంటి అంటే అబ్రహాము దేవుని మాట మీద వెళ్ళాడు. లోతు తన కంటితో చూసిన ఆశీర్వాదాన్ని నమ్మి వెళ్ళాడు. అర్థమవుతుందా? అబ్రహాము మాట నమ్మి, అబ్రహాము దేవుని మాట నమ్మి వెళ్ళడం వల్ల జీవించాడు. లోతు తన కంటితో చూసిన దాన్ని నమ్మి వెళ్ళడం వల్ల తన కుటుంబాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. అందుకే దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనం జీవిస్తాము. ఎంతమందికి అర్థమైంది? అర్థమవుతుంది. కాబట్టి మనం విశ్వాసంలో వృద్ధి పొందుకోవాలంటే అన్నీ మన కాళ్ళ దగ్గరకు వచ్చేసి ప్రార్థన చేసేస్తే విశ్వాసం వృద్ధి పొందదు. దేవుడు ఏది చేయమని మనకు మాట సెలవిస్తాడో దాని ఫుల్ ఆపోజిట్లో ఉంటుంది బయట పరిస్థితి. ఆయన చెప్పిన మాటకి సంబంధం ఉంటుంది మనం వెళ్ళే దారి. మరి ఎలా వెళ్తున్నావు అంటే అదే విశ్వాసంలో నడవాలి. నా మీద నమ్మిక ఉంచి బయలుదేరుతున్నప్పుడు మీరు నా రాజ్యంలో ఉంటారని దేవుడు మాట్లాడాడు. నమ్మకం లేనివాడు బయలుదేరడు. అప్పుడు నీకు నమ్మకం లేదు. నమ్మని వాళ్ళు నిత్యరాజ్య వారసత్వం కలిగి లేరు. నమ్మిన వారు దేవుని దర్శిస్తారు, అనేకులు ఆ దేవునికి రుచి చూపిస్తారు. వాళ్ళు దేవునితో నడిచి వెళ్తున్నప్పుడు వాళ్ళని చూసిన వాళ్ళు కలిగి ఉన్న దేవుణ్ణి ఇతరులు కూడా చూడగలుగుతారు. ఈరోజు నా ఆధారం ఏంటి అంటే ధనము, మనుషులు, సంపద, ఆస్తులు ఏమీ లేవు. నా ఆధారం ఎవరంటే యేసే. ఇక ఏదీ లేదు. నా ఆధారం యేసే అయినప్పుడు నన్ను చూస్తున్నవారు అదే ఆధారం చేసుకోవడానికి వస్తారు. నా ఆధారం వేరే, నేను చెప్పేది ఇంకోటి అయినప్పుడు వాళ్ళ జీవితాలు అంతే. ఎప్పటికీ వాళ్ళు యేసుని ఆధారం చేసుకోరు, విశ్వాసం ఉంచరు, పరలోక రాజ్యం వెళ్ళరు. వీళ్ళు వెళ్ళరు, వాళ్ళు వెళ్ళరు. నడిపించేవాడు దేవుని అందరి విశ్వాసం ఉంచి అడుగులు వేయాలి. పరిచర్య విషయంలో, సేవా విషయంలో, సమస్త విషయంలో విశ్వాసం ఉంచి అడుగులు వేస్తున్నప్పుడు నువ్వు అనేకుల విశ్వాసులుగా మార్చగలుగుతావు. అది నీ కుటుంబ సభ్యులైనా, నీ బంధువులైనా, నీ ఇరుగు పొరుగు వారైనా నీ విశ్వాసాన్ని చూస్తారు. హల్లెలూయా. అబ్రహాం అనేకుల విశ్వాసులకు తండ్రి అవడానికి కారణం అతను దేవుణ్ణి నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. దేవుని నమ్మడం వల్ల పాపములు క్షమించబడి నీతిమంతులుగా మార్చబడతారు. దేవుని నమ్మడం వల్ల అద్భుతాలు చూస్తారు. దేవుని నమ్మడం వల్ల నిత్యరాజ్య వారసత్వం పొందుకుంటారు. ఆ నమ్మడం అనేది నీలో ఎలా వృద్ధి చెందుతుందంటే దేవుడు నిన్ను బయలుదేరమన్నప్పుడు ఎక్కడికి, దేనికి, ఏంటి చేయమన్నప్పుడు ఎందుకు, ఎలాగా. చాలా మంది దినాన దేవుడు చెప్పింది కదా మనం అనుకున్నది చేయమంటారు. మనం అనుకున్నది చేయకపోతే దేవుడు లేడు. ఇది ఎక్కడైనా విశ్వాసానికి మార్గమా? దేవుడు చెప్పింది చేయడం మొదలుపెట్టినప్పుడు, మాట నమ్మి నువ్వు బయలుదేరుతున్నప్పుడు ఆయన మీద నీ విశ్వాసాన్ని కనబరుచుకోవడం అని దేవుడు మాట్లాడారు. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్పింది చేయమన్నప్పుడు మనం చూడకూడదు, విశ్వాసంతో బయలుదేరుతాం. చాలామంది నా దగ్గర ఎన్నో మాట్లాడేవారు, ఇది మామూలు ప్రాంతం కాదు, ఇక్కడ నువ్వు పరిచర్య చేస్తావా అంటే ఇక్కడ ఎవరు చేయట్లేదంటే చేస్తున్నారు. నా స్థితిని బట్టి మాట్లాడారు. దానికి బలగం ఉండాలి, దానికి డబ్బు ఉండాలి, దానికి మందిరం ఉండాలి, దానికి ఇది ఉండాలి, అది ఉండాలి అనే కదా. ఈరోజు సేవకులు అంటే చాలామంది సాతాను సెట్ అయ్యి లేచేది నా చెవి కినబడేలా. నన్ను కావాలని నేను లోనుండి బైబిల్ చదువుకుంటూ ఉన్నాను. ఎవరైతే ముగ్గురు వచ్చి అంతే. అదే గొప్ప భాగ్యం కింద ఆయన పరిచర్యని ఇప్పుడు ఎలా భయభక్తులతో చేశానో అప్పుడు అలాగే చేశాను. ఒక ఆత్మని నేను నిర్లక్ష్యంగా లేను, ఎక్కువ మంది ఉన్నారని చాలా నేను పర్ఫెక్ట్గా అంటే చాలా బాధ్యత వహించిన దానికిలాగా లేను. ఒక్కడున్న అదే బాధ్యత, 10 మంది ఉన్న అదే బాధ్యత, ఎంతమంది ఉన్న అదే బాధ్యత. కారణం మనుషుల్ని బట్టి కాదు నేను చేసేది, ఆయన మాటను బట్టి చేస్తాను. కాబట్టి అదే ఫాలో అవుతాను నేను. నాకు వినబడిలా సెట్ అయ్యింది. ఏమని వేస్తున్నారు, ఏమమ్మాయి నువ్వెంత ఆ చర్చికి, ఏ చర్చికి వెళ్తావు? నేను వెళ్ళేది పెద్ద చర్చు. నాకు వినబడిలా వెళ్తున్నాను. నన్ను నవ్వుకున్నాను. హల్లెలూయా. నన్ను కృంగతీయడానికి, అయ్యో ప్రభు నాది చిన్న చర్చ్ అని ఫీల్ అవుతాను అనుకున్నాను. నేను ఎందుకు అలా ఫీల్ అవుతాను? వాక్యం ఎరగనదా అన్న?
పెద్ద చర్చ, పెద్ద పాస్ట, పెద్ద వాయిద్యముల, పెద్ద నోర, పెద్ద మ్యూజిక్ సిస్టమా, పెద్ద మైకులా కాదు. దేవుడు ఉన్నాడా లేదా? ఏ మైక్ పెట్టుకొని యేసుప్రభువు చెప్పారు వాక్యము? ఏ పెద్ద మందిరంలో కూర్చొని ఆయన వాక్యం చెప్పాడు? ఆయన కొండ మీద చెప్పాడు, పడవ దోనిలోని చెప్పాడు, రోడ్డు మీద నిల్చున్నప్పుడు చెప్పాడు, ఎక్కడ పడితే అక్కడే చెప్పాడు ఆయన. అవునా కదా? యేసు ఉండాలి మనతో. పెద్ద చర్చ్ ఉంటే యేసు లేకపోతే, ఓ మ్యూజిక్, ఆరాధనలు, డ్రమ్ములు ఓ ఊగిపోతే అక్కడ యేసు లేకపోతే, అసలు యేసే చెప్పకపోతే, అది ఆడేదే లేదు, మనకు తెలుసుగా. కొంతమంది ఏడుతూ ఉంటారు, నన్ను ఇలా అనేసారు, అలా అనేసారు, ఇలా అనేసారు. నీకు వాక్యం ఎరగకపోతే అలాగనే ఏడుస్తావు. అయ్యేం మనల్ని కృంగదేవు. ఇక్కడికి వచ్చి వాళ్ళు అడ్డుల పేరు అడ్డొచ్చు. మనకి ఎందుకమ్మా చెత్త అంతా? శ్రేష్టమైన గోధుమలు ఏ పంపిస్తాడు? అర్హత కలిగిన వాళ్ళు ఎవరో, ప్రభా నీ చిత్తంలో నీ ఏర్పాట్లో ఉన్నవాళ్ళు. అడుగుతున్నా, లేని వాళ్ళు తీసేమనా? లేదు, కృప చూపించమని అడుగుతాం, కృప ఇవ్వయ్యా అని అడుగుతాం. హల్లెలూయా. అందుకని వారిని చూసి కృంగిపోవాల్సిన పని లేదు. ఏంటి ఇదంతా అంటే విశ్వాసము. విశ్వాసంతో బయలుదేరా. నాకున్న స్థితిని చూసే, నాకున్న మందిరము లేని స్థితితో నాకున్న దాన్ని చూసే కాదు, దేవుని మాట మీద విశ్వాసం నుంచి బయలుదేరా. హల్లెలూయా. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఆకలి చెరిపోతే ఇవన్నీ ఎందుకు? ఎక్కడో దిక్కున సువార్త చెప్పుకున్నామా, సిద్ధపడ్డాం అన్నది ముఖ్యం. అవునా కదా? ఊకలు రాకలు వచ్చేది ఎత్తపడిపోతాం. ఏం చేస్తాం? ఓ పెద్ద బిల్డింగ్ కట్టేస్తాం, బోలు డబ్బు దీనికోసమే టెన్షన్ పడి బెంగ పెట్టుకొని తీరా రాకలు వచ్చి ఎత్తపడిపోతాం. కింద బిల్డింగ్. హల్లెలూయా. సిద్ధపడ్డామా లేదా? హల్లెలూయా. కాబట్టి దేవుని మాట మీద విశ్వాసం నుంచి బయలుదేరు. గురి దాని మీద పెట్టైనా ఏం చెప్తున్నాడు? పరిస్థితులు చూసి నువ్వు బలపడ్డం కాదు. ఒకళ్ళు అలాగే ఆత్మ చదివితే బలంగా దేవుడు కదిలిపోతున్నాడు, ఆత్మలు అయిపోయి దేవుడు అయిపోయాడు. హల్లెలూయా. పరిస్థితులు చూసి మాట్లాడుకో, దేవుని బట్టి అడుగులేస్తాను. ఫస్ట్లో నేను అలాగే కొంచెం డిస్టర్బ్ అయ్యేదాన్ని. ఇప్పుడు వచ్చి అప్పుడు అలా జరిగిపోయింది, మొన్న వచ్చేసరికి కదిలిపోయి ఇప్పుడు రావట్లేదు. ఈ పక్కన పెట్టండి, దేవుడు పంపించాడు అంతే. వాళ్ళు వచ్చేసారని గొంతులు వేసాడు, ఆయన రాలేదని మనం ఇప్పుడు ఏం అనుకోవాల్సిన పని లేదు. ఆయన తెలిసి ఎప్పుడు తీసుకురావాలి. ముందు ఆయన ఏం చెప్పాడో అది చేస్తాం. భారం పెట్టాడా? వెళ్ళమంటున్నాడా? ప్రార్థన చేయమంటున్నాడా? చేయని ముందు. అప్పుడు వచ్చారు, ఇప్పుడు రాలేదు, అప్పుడు కదా ఇప్పుడు ఇది వద్దు, ఇక్కడ ఉంది అన్నప్పుడు ఉంటుంది అంతే. వాళ్ళు వచ్చారని ఉంది, వాళ్ళు వెళ్ళిపోయారని నీకు రావట్లేదని లేదు కాదు, ఉంటుంది. ఎంత వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయో అంతా ఉంటుంది పరిచయం. రోజు అనేక చోట్లకి పరిచయకి వెళ్తున్నానంటే కేవలం నా దగ్గర ఉన్నది విశ్వాసము, దేవుని మాట అందరి విశ్వాసం తప్ప ఇంకేమీ లేదు. నేను మొదటి నుంచి కూడా ఒంటరిగానే మొదలుపెట్టాను. నాకెవరూ సపోర్ట్ ఉండేవారు కాదు. భర్త, అక్క, చెల్ల, తమ్ముడ, అన్నయ్య, తల్ల, తండ్రి, అత్త, మామ అందరూ ఏంటి. మీకు విషయం తెలుసా? అందరూ యాంటీగా ఉండేవారు. వాళ్ళందరూ యాంటీగా ఉండేవారని నేను కృంగిపోయేదాన్ని కాదు. నాకు ఒక ధైర్యం ఉండేది. ఎందుకో తెలుసా? మనుషులు ఎంత ఎక్కువ సపోర్ట్ ఉంటే అంత దేవుని సపోర్ట్ మనకు ఉండదు. ఆ విషయం నాకు తెలుసు. నా లైఫ్లో చిన్నప్పటి నుంచి నేను దేవుణ్ణి కలిగి ఉండి నేను అది చూసుకుంటూ వచ్చాను. మనుషులు సపోర్ట్ వచ్చి మన పక్షాన మనుషులు తెచ్చేసుకుంటూ ఉంటే దేవుని కృప అంత నీకు దూరం అవుతుంది. కానీ నాకెవరు రారు, నేను తెచ్చుకోను, నేను చెప్పను. ఎంత శ్రమ వచ్చినా సరే నాకు ఇక్కడ నేను సేవ చేస్తున్నప్పుడు సేవలో వచ్చే శ్రమ ఎవరికి చెప్పినా అర్థం కాదు. ఒక ఆత్మ సంబంధులకే అర్థమవుతుంది. ఆత్మ సంబంధులు కాని వారికి అర్థం కాదు. మన ప్రేయర్కి వస్తున్న వాళ్ళకి కూడా అర్థం కాదు, వాళ్ళు ఆత్మ సంబంధులు కాకపోతే. పైగా వాళ్ళు శరీర సంబంధులు అయి ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా విస్తారమైన శ్రమ వస్తుంది మనకి. హల్లెలూయా. వాళ్ళ ద్వారా కూడా ఏమొస్తుంది? విస్తారమైన శ్రమ. ఈ శ్రమలో వాళ్ళు ఇంకా మనల్ని బాధపడతారు. మరి ఎవరికి అర్థమవుతుందయ్యా అంటే ఆత్మ సంబంధానికి. కానీ పరిచర్య స్టార్టింగ్లో అంత మనల్ని అర్థం చేసుకునే లోతైన ఆత్మ సంబంధులు ఉండరు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు యాంటీ అయితే నాకు చెప్పుకోవడానికి కూడా ఉండేది కాదు. చూసే వాళ్ళకి అందరికీ శాతాను ఇగో తినదే తప్పు అన్నట్టు చూపించాడు. ఇంట్లో ఉన్న భర్త కూడా అలాగే చూపించేవాడు. కానీ నేను దేవుని వైపు చూసేదాన్ని. నా ధైర్యం ఏంటి అంటే దేవుడు నీతిమంతుల పక్షాన వాద్యం ఆడతాడు, నా పక్షాన దేవుడు ఉన్నాడనే రుజువు అయిపోయింది. మనుషుల వెంట పరుగులెట్టకూడదు. మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అంటున్నాడు. నాకేదీ లేదు అధికారం, ఎవరయ్యా నా పక్షానంటే నాకు దేవుడే. ఈరోజు విజయవాడలో నేను పరిచర్య చేస్తానంటే నేను ఒంటరిని, కానీ దానికి ముందు నాకు దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేయవాడు ఆయనే. ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు నాతో చెప్పి అన్నాడు. చాలా బాధపడేదాన్ని. ఎవరికైనా బాధ వస్తే భర్తతో చెప్పుకుంటారు, నన్ను పలానా వాళ్ళు పలానా మాట అన్నారని, లేకపోతే తల్లి తండ్రితో చెప్పుకుంటారు, లేదా అక్క చెల్లితో అంటారు. వాళ్ళకి ఇంకా బాధ కలిగితే నాకు అనిపిస్తుంది, నాకు ఏదన్నా బాధ కలిగితే నాన్న చూడు వీళ్ళు నన్ను ఇలా అంటున్నారు అంటే మా నాన్న నా పక్షాన వెళ్ళి వాద్యం ఆడితే అది నాకు ఎంతో ఆనందం కదా అనిపించేది. కానీ నాకు ఆ ఛాన్సే ఉండేది కాదు. నేను వెళ్ళి అదే అనాలనుకున్న మాట 4 గోడల మధ్యకి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి నాన్న నువ్వే చూస్తున్నావు లేదా, నువ్వు చూస్తున్నావా లేదా అని బాధపడుతున్నప్పుడు దేవుడు నా పక్షాన యుద్ధము చేసేవాడు. ఎలాంటి యుద్ధం అంటే ఎవరు నన్ను బాధ పెట్టారో వాళ్ళకి జరిగిన పనిష్మెంట్ నేను మర్చిపోయేదాన్ని, బట్ నాకు చూపించేవాడు. వాళ్ళు ఎదురొచ్చి చెప్పేవారు. నేను ఆశ్చర్యపోతున్నప్పుడు దేవుడు అన్నాడు, నీ పక్షాన్ని నేను కదలేనని దేవుడు మాట్లాడు, భయపడను. నేను అలాంటి ఎన్నో చూసినా నేను భయపడను. నా మీద ఎంతగా ఉవ్వెత్తులు లెగిస్తారో అంతగా నా పక్షాన్ని యుద్ధం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. దీనికి ఎవరు రాదు, దీనికి ఎవరు తెచ్చుకోలేదు, దీనికి ఏమీ చేయలేదు. ఎందుకు తెచ్చుకోవడం? వాడన్నిటికీ మించిన యేసు నాతో ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైనా నా పక్షాన వస్తేనే డేంజర్, ఎవరు రాకపోతే దేవుడే యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం బాగుంటుంది. మీరు చూసారో లేదో, దేవుని యుద్ధం మామూలుగా ఉండదు. అంటే భయపడనవసరం లేదు. మనం ఆయన మాటను నమ్మి బయలుదేరాలి. హల్లెలూయా. శత్రువుల నుంచి, సమస్యల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, ప్రతి పరిస్థితి నుంచి విడిపించగలడన్న ఆయన మాటని నమ్మి మనం బయలుదేరితే ప్రతి దానిలో విజయం చూస్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. అటు ఆయన మాట విని నువ్వు బయలుదేరుతున్నప్పుడు ప్రతి విషయంలో ఆయన మీద ఆనుకోవడమే కాదు, ఆయన మాటను నమ్మి నువ్వు బయలుదేరడంలోనే నీ విశ్వాసం కనబరుచుకుంటావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇన్నాళ్ళు దేవుడి సన్నిధికి వచ్చావు, దేవుడు ఏం చెప్పాడు? విశ్వాసం ఎంత ఉంచి నువ్వు బయలుదేరుతున్నావు చెప్పు. గిద్యోన్ని గోధుమలు దొల్లగొట్టుకుంటుండగా మాట్లాడుతున్నాడు. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని తను పని చేస్తుండగా మాట్లాడి తన పనికి సిద్ధపడమన్నాడు. ఈరోజు దేవుడు ఎన్నో మాటలు నీకు చెప్పి బయలుదేరమన్నప్పుడు, చేయమన్నప్పుడు పక్కన పెట్టి, మన భయాల ముందెట్టి, మన పరిస్థితుల ముందు పెట్టి ఎన్నో విషయాలకు లోబడక నీ మీద విశ్వాసం లేదు అని చూపిస్తున్నావు. నువ్వు నిజంగా విశ్వాసం ఉంచితే, దేవుని మాటలు నమ్మితే, నువ్వు బయలుదేరితే అక్కడ నీ పరిస్థితి నీకు అన్నీ చూపించడు. ఏం జరుగుతుందో తెలియదు. ఆయన చెప్పేదానికి అక్కడ పరిస్థితులకి సంబంధమే ఉండదు. గిద్యోని యుద్ధానికి పంపేటాడు. 1000 మంది ఉన్నారు అక్కడ, జనం, సైన్యం. 100 మందితో వెళ్ళమంటున్నాడు. ఇదేంటి ప్రభు, అక్కడ సైన్యం అలాగా ఉంది, ఇక్కడ ఇలా ఉంది. ఈ సైన్యాన్ని బట్టి కాదు, దేవుని బాహుబలాన్ని బట్టి విశ్వాసం ఉంచాలి. దేవుని మాటల మీద నమ్మకంతో వెళ్ళాలి. అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి ఆయన మాటను నమ్మి బయలుదేరమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచితే నువ్వు నడుస్తూ ఉండగానే నువ్వు విశ్వాసాన్ని వృద్ధి పొందించుకుంటావు. ఖచ్చితంగా అది నిత్య రాజ్యానికి వారసత్వం కలిగిస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అటు 2 అంచుల పొదను గల కట్టం దేవుడు ఇటు పరలోక రాజ్యానికి సిద్ధపరచుని కొరకు నీకు విశ్వాసం ఉంటేనే. కాబట్టి ప్రతి పరిస్థితిలోనూ దేవుని మాట మీద నమ్మకం ఉంచి నేను బయలుదేరమండలో అర్థం ఏంటంటే, ఎందుకు ప్రభు నేను ఏడితేనే ఇస్తావు డబ్బులు, నేను ఎంతో దొరికి ప్రార్థన చేసి ఎంతో విశ్వాసం ఉంచితేనే కానీ కదలవు అంటాను. ఆ విశ్వాసం ఉంచితేనే నువ్వు పరలోక రాజ్యం అంటావు.
నీకు అన్ని విశ్వాసం ఉంచే పని లేకుండా అన్ని చేతికి అందించేస్తే ఇక నీకు విశ్వాసమే లేనప్పుడు పరలోక రాజ్యం ఎలా వెళ్తావు? దేవుడు ఇక్కడ సిద్ధపరిచేది అక్కడ పరంగా ఇక్కడ పరంగా కూడా. ఇక్కడ నువ్వు విశ్వాసం ఉంచి అడుగులు వేస్తున్నప్పుడు ఆయన బాహుబలపు శక్తిని చూస్తావు, ఆయన అద్భుతాలు చూస్తావు, ఆయన ఆశ్చర్య కార్యాలు చూస్తావు, ఆయన నిన్ను ఎంతగా పోషిస్తాడో, దీవిస్తాడో, స్వస్థపరుస్తాడో నువ్వు చూస్తావు. నాయతో నడుస్తున్న నిన్ను చూస్తున్న వాళ్ళు అనేకులు విశ్వాసులుగా మార్చడానికి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం పరలోక రాజ్యం ఆయనతో అవసరం లేదు, మనం చేసేసుకుంటూ ఉంటాం. నువ్వు అలా ఉండి చూస్తూ దీనికి చిన్న సమస్య వస్తే మా పని మేము చేసుకుంటా ఉంటే అది విశ్వాసం కాదు. విశ్వాసం కానప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాం, అది నిత్య జీవానికి కారణం కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏదన్నా మనకు అనుమతి ఇచ్చి చేస్తున్నప్పుడు అక్కడ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాడు, భయపడకు, నేను చేయమన్నాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచు చాలు, దేవుని బలమైన కార్యాలు చూస్తావు. నాకు దేవుడు చెప్పినప్పుడు ఇక్కడ ఏమీ లేదు, నేను ఒక్కదాన్నే, కానీ నేను విశ్వాసంతో అడుగు వేసాను. 2007 అసలైన పరిచర్య కదలడం మొదలెట్టింది 2017-18 నుంచి మొదలైంది. అంతవరకు వస్తూ పోతూ డిస్టర్బ్ చేస్తూ, సరేనా అంటే నేను సంఘాన్ని చూసి కదిలేనా? కాదు, నా దేవుని చూసి కదిలేనా, దేవుని మాట నమ్మి కదిలేను. ఆ విశ్వాసం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఫోన్ కట్.